అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం నా పూజ అయితే ప్రదోషకాలంలో ఈ విధంగా నేనైతే కంప్లీట్ చేసుకున్నాను. ముందుగా నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇది హాల్లో వచ్చేసి ప్రతిరోజు ఉల్లిపాయల్లో పూజ విధానాన్ని అయితే నేను చాలా బాగా అలంకరించుకుంటాను. ఉల్లిపాయలు ఒకటి, అలాగే మనకి దశావతారాల్లో ఒక రూపమైన కూర్మ అవతారం అంటే తాబేలు ఒకటి ఇంట్లో ఎప్పుడు కూడా వీటిలో వాటర్ పోసుకొని నీట్గా అలంకరణ అయితే చేసుకుంటున్నాను. ఈ ఈ ఈ మధ్య కాలంలో నేనేంటంటే మరి ఉల్లిపాయల్లో మొన్న వారికి వినాయకుడితో అలంకరణ చేసుకొని హాల్లో పెట్టుకున్నాను. ఇది చేయడం వల్ల ఏమైందంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మన బాడీ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే నాలో కనిపించింది. ఇలా ఈ రకంగా నేను ఇలాగా ప్రిపేర్ చేసుకొని పూజని ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ దేవుడి దగ్గర కూర్చుని, ఎందుకంటే మన కష్ట సుఖాలు చెప్పుకొని మనకి మనసుకి బాధ కలిగినప్పుడు ప్రతిసారి కూడా భగవంతుడికి తప్ప మనం ఎవరికి చెప్పుకోలేము. ఎందుకంటే భగవంతుడు మనకి ఏదో మేలు చేస్తున్నాడా లేదా అనేది చాలామంది అనుకుంటారు. మనం ఒక పావలా పెట్టి 10 రూపాయలు ఆశించకుండా మనం చేసే ఏదైనా సరే, పూజ ఏదైనా సరే, లేదా మనం కోరుకునేది ఏదైనా సరే, అది ధర్మబద్ధంగా ఉండి అది మనకి కాదు పక్కన వాళ్ళకి కూడా మన వల్ల హాని కలగకుండా మనకి అందరికీ మంచి జరిగే విధంగా మన కోరిక అయితే ఉండాలి. ఎందుకంటే ఒక్క రోజులోనే ₹1,00,00,000 రావాలని అనుకోకూడదు. దేవుడికి తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో. అదేవిధంగా నేనైతే శుక్రవారం రోజు మరి అమ్మవారిని రకరకాల అలంకరణలు అయితే నేను చేసుకుంటాను. ఈరోజు అయితే నేను ఇలా ఉల్లిపాయల్లో అమ్మవారి అలంకరణ అయితే చేసేసుకొని దీపారాధన ఇలా ఈరోజు ముగించాను. మరి నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వాస్తవంగా నేను 2 వారాల నుంచి పూజలు అయితే చేసి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగోట్లేదు. అలాగే కొంచెం ఎక్కువ బిజీ వర్క్లు ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. అంటే వీడియో చేయలేకపోతున్నాను. కానీ ఈరోజు ఖచ్చితంగా చేయాలని మార్నింగ్ అనుకున్నా, కానీ నాకు ఈరోజు పొద్దున్నే ఆరోగ్యం సహకరించలేదు. కొంచెం నాకు జ్వరంగా ఉండడం వల్ల ఈవినింగ్ అనుకోకుండా అమ్మే నాతో చేయించేసుకుంది. ఎందుకంటే అమ్మ దయ లేనిదే మనం ఏది చేయలేము. అమ్మ అనుగ్రహం మన పైన ఉంటే మనం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉంటాము. అలాగే మన కుటుంబం కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అలా అమ్మవారి పూజ అయిపోయాక మరి దేవుడి మందిరంలో ఇలాగా మరి దశావతారాల్లో ఒక అవతారం, కూర్మ అవతారం, తాబేలుని ఇంట్లో పెట్టుకొని ఈ విధంగా రోజు కూడా తాబేలు వాటర్ పోసుకొని చేసుకుంటూ ఉంటాను. మనకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నది పోతుంది బయటికి. మనకి సంతోషంగా ఉంటుంది. మనం దేనికి తినడానికి ఉండడానికి లోటు లేకుండా అయితే అన్నీ మనకి భగవంతుడు ఈ రకంగా ఇస్తాడు. అలాగే నేను ఈ రకంగా మరి తాబేల్ని ఈరోజు చాలా చక్కగా నేను కొత్తగా చేసుకున్నాను అనిపించింది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఏదో కొత్తగా ప్లాన్ చేద్దామని ఈ రకంగా తమలపాకులతో నేను ఇలా చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకైతే నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్ల ఇక్కడున్న ఎంతోమంది పెద్దలను, చిన్నారులను మీరు ఆదుకుని ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, మీరు చాలా అంటే చాలా సహాయం చేసిన వారు అవుతారు. మరి మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశాక బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ కోసం మన బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఛానల్ని చూస్తూనే ఉండండి. కొత్త అప్డేట్స్తో మీ అందరి ముందుకు వస్తాను. మీ శేషమాధవి కానూరి, బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.